ఇప్పుడు హెచ్ఎస్సిఆర్పి అనేది వై ఇస్ ఇట్ సచ్ అ సిగ్నిఫికెంట్ పారామీటర్? ఇదివరకు ఏదో బ్లడ్ కొలెస్ట్రాల్ ఉందా, ఏదో లిపిడ్ ప్రొఫైల్ అని సింపుల్గా వదిలేసేవారు. ఇప్పుడు హెచ్ఎస్సిఆర్పి ఇన్ఫ్లమేషన్ బాడీలో మెజర్ చేయడం, వై ఇస్ ఇట్ సో సిగ్నిఫికెంట్? అంటే ఇందాక చెప్పినా కదా, ఇన్ఫ్లమేషన్ థియరీ, ఇన్ఫెక్షన్ థియరీ అనేది ఒక థియరీ హార్ట్లో. ఎస్పెషలీ ఎప్పుడైనా సేమ్ కొలెస్ట్రాల్ లెవెల్కే కొందరికి హెచ్ఎస్సిఆర్పి ఎక్కువ ఉన్న వాళ్ళకు రిస్క్ ఎక్కువ ఉంటుందని. ఇండియాలో ఇన్ జనరల్ కూడా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ ఉంటాయని ఒక థియరీ. బీయింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ రిస్క్ ఫ్యాక్టర్ ట్వైస్ మిగతా దానికంటే. సో అది హెచ్ఎస్సిఆర్పి మిగతా లేని వాళ్ళకి సెర్చ్ చేస్తా ఉంది జనరల్గా. బట్ అన్ని డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ అన్ని ఉన్న వాళ్ళకి పెద్ద రిలవెన్స్ ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మార్కర్ ఇన్ఫ్లమేషన్, సో దట్ యూ ఆర్ మోర్ ప్రోన్. సో వాళ్ళకి ఈ స్టాటిన్ అనే మందులు తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేస్తుంది కనుక. సో హెచ్ఎస్సిఆర్పి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ predictor, I would say, but not as bad as diabetes or blood pressure or smoking. But still it is also a risk marker. స్మోకింగ్ అయితే డైరెక్ట్ కనెక్షన్ ఉంది కదా హార్ట్ డిసీజ్ కి. స్మోకింగ్ గొప్పతనం ఏంటంటే ఎక్కడెక్కడైతే రక్త ప్రసారం ఉంటుందో బాడీలో, కన్ను అనుకోండి, కాలు అనుకోండి, హార్ట్ అనుకోండి, కిడ్నీ అనుకోండి, ఎక్కడైనా రక్త ప్రసారం లేనిది ఏ ఆర్గన్ కూడా పనిచేయదు. ఎక్కడైతే రక్త ప్రసారం ఉంటుందో అక్కడ స్మోకింగ్ ఎఫెక్ట్ చేసి ఆ వెసల్స్ నేరో అయ్యేటట్టు చేస్తుంది. వాసోస్పాజం అంటాం దాన్ని. అలా మా బుక్లలో ఏం రాసి ఉంటుందంటే, రోగి స్మోకర్స్కి కాళ్ళలో నొప్పి వస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళు కావాలా సిగరెట్ కావాలా చెప్పాలి, అంత డేంజరస్. అదే కాకుండా ఈ వాస్కులర్ సప్లై ఉన్న ప్రాబ్లం కాకుండా అన్ని క్యాన్సర్స్కు స్మోకింగ్ లింక్ ఉంది. సో ఇఫ్ గివెన్ ఎ చాయిస్, యాక్చువల్లీ చాలా రిలవెంట్గా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో అవి సినిమాలలో కూడా బాగా వేసి కొంచెం ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు పబ్లిక్ దాని బ్యాడ్ అని. తగ్గుతుంది, ఇట్స్ ఎ గుడ్ సైన్. బట్ స్టిల్ it is, if you can ban it, you can decrease significantly number of diseases which are caused by smoking. Or cancers తగ్గుతాయి, ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్, పారాలిసిస్ కూడా తగ్గుతాయి.